గౌరవనీయులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో ఆశావాదాన్ని కీర్తించే విధంగా ప్రతిదీ వస్తుంది. కాలం నిచ్చెన లాంటిది కాదు, కాలం చక్రం లాంటిది. ఒక కుటుంబాన్ని నడిపేటువంటి మనకే పజిల్స్, ప్రహేళికల్ లాంటి సమస్యలు ఉంటాయి. ఒక రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తికి ఎన్ని ఉంటాయో నాకు తెలుసు, నాకేమీ తెలియని విషయం కాదు. ప్రహేళికలు అన్నీ పజిల్స్, ఆర్థికమైనవి, మానసికమైనవి, శారీరకమైనవి, పార్టీ పరంగా ఉండేవి, ప్రభుత్వ పరంగా ఉండేవి, ప్రజల పరంగా ఉండేవి, అనేక రకాలు ఉంటాయి. వాటిని ఛేదించడానికి ఉపాయం ఏమిటంటే అన్నింటికీ ఆశాదీపం ఉంటుంది, ఖచ్చితంగా వెలుగుతూ ఉంటుంది. మనం దాన్ని అందుకోగలగాలి. మనం ఏమిటో మనకు తెలుసు. ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యం. ఆ విశ్వాసంతో నువ్వు ముందుకు దూసుకెడితే ప్రహేళికలన్ పగిలింపరమ్మికన్, అన్ని రకాల పజిల్స్, ప్రహేళికలన్నింటినీ ఛేదించుకొని మనం ముందుకు వెళ్ళగలం ఖచ్చితంగా. అటువంటి ధైర్యం రాష్ట్ర ప్రభుత్వాధినేతకి ఇప్పటికీ ఉంది. మనందరికీ కూడా అటువంటి ధైర్యం మనకు కలగాలి. ఆయన ధైర్యమే ఆయనకి శ్రీరామ రక్ష, ఆయన ధైర్యమే మనకి శ్రీరామ రక్ష. అందుకని వచ్చే సంవత్సరం విశ్వావసునామ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాగా అవసరం. కాబట్టి నిజంగానే విశ్వావసు అంటే అన్ని రకాల బంగారము, లోహాలు అన్నీ ఆంధ్రప్రదేశ్లోనే లభ్యమై భగవంతుడి దయ వల్ల అన్ని రుణాలు తీరిపోయి వారు ఆశించినట్టే స్వర్ణాంధ్రప్రదేశ్గా రూపొందుతుంది అని మనం భగవంతుని ప్రార్థన చేద్దాం. స్వర్ణం ఉన్న చోట స్వర్ణమే ఉంటుంది. ఇది స్వర్ణాంధ్రప్రదేశ్ సాధించాలి.